ఓ కాక నీకున్న టాలెంట్ కు నువ్వు యాన్న ఉండాలా గాసుంటిది గిడ పొలాలల్లో పని చేస్తున్నావేమే. ఒరే బాపు నీకు తెలియదురా పోయి నా లైఫ్ లా నా ఫెయిల్యూర్ వెనక ఓల చేతుల్లో తెలుసా నీకు? ఆ మా గురువుల చేతే ఉన్నది. గురువు అంటే వాళ్ళు నేను బడికి పోయేటప్పుడు ఉన్న సార్లు ఉంటారు చూడు, టీచర్స్, వాళ్ళ చేతులు ఉన్నది రా పోయి. గాలేం చేసిర్రు? నా ఫెయిల్యూర్ కు కారణం నా టీచర్సే. గాలేం చేసిర్రు? ఎందుకో తెలుసా? నాకు చిన్న ఉన్నప్పుడు ఇంటికి పెద్ద పెద్దగా ఉంటుండే. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ మా సార్లు అరే చదువుకున్న పిల్లలకు ఎంటికలు పెద్దగా ఉండదని నాకు పట్టి 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 బార్బార్ షాప్ కు తీసుకుపోయి కటింగ్ చెప్పించారు. మంచిది కదా, పెయిన్లు పోతాయి కదా. గదే ఉన్నది మరి మీకు తెలియంది. పెద్ద పెద్ద సైంటిస్టులకు ఎంటికలు ఎట్లుంటాయి? పెద్దగా ఉంటాయి. లూయి పాస్చర్ ఆయన ఎంటికలు ఎట్లుంటాయి? పెద్దగా ఉంటాయి. రాబర్ట్ లోయి ఆయన ఎట్లుంటున్నాయి? పెద్దగా ఉంటాయి. మరి నేను కూడా వాళ్ళ లెక్క పెద్ద సైంటిస్ట్ అయిపోతుంటే ఇప్పటిదాకా అట్లా ఎంటికలు ఉంటే నాకేం చేసేది తెలుసా? మా సార్లు మా టీచర్స్ యాడైడు మాకంట ముగ్గుడు పోతాడు, ఇది ఓనియద్దని పట్టి పట్టి బారబారి దగ్గర తీసుకుపోయిన కటింగ్ చేసేసిరా పోయి. మొత్తం నా ఫెయిల్యూర్ ఎన్నిక మొత్తం మా టీచర్లు ఉన్నది. ఈ విషయం నేను ఎట్లా చెప్పాలా మా ఇంట్లో? ఏం చేస్తావు? ఇక ఇక ఇదే తప్పదు. ఇక ఈ బార్లు కాసుకుంటా ఏట్లు కాసుకుంటా ఇన్నే ఉన్నాయి. ఇంకేం చేస్తావు చెప్పు? సైంటిస్ట్ అంటుంటే రైతు అయిపోయినావు అంతే. గంతే, ఇంకేమున్నది? సరే ఏదైతే రాతలు ఏది ఉంటే గది అవుతుంది. మరి ఏం చేస్తావు? సైంటిస్ట్ ఇక రైతు అంటే కూడా ఒక సైంటిస్ట్. ఇక రైతు అంటే మనమేం తక్కువ కాదు. మనం పండిస్తే అందరు తినటిపోదు. కటింగ్ చేయకపోతే మాత్రం సైంటిస్ట్ అయిపోతుంది. అరే యాన్న ఉంటుంది నువ్వు అన్నట్టు. ఇక చెప్పకి మాట. ఇప్పటికి కూడా మనం సైంటిస్టులమే. అందరు తినేటి అన్నం మనం పండించింది. అవును కదా.